హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన గార్డెన్లో పసుపు నాటుకుందాము. పసుపు ఇప్పుడు నాటుకున్నాం అంటే మనకి జనవరి ఫిబ్రవరి కల్లా మనకి హార్వెస్టింగ్కి వస్తుంది. ఇంకా పసుపు క్రింద సంవత్సరం పండించిన పసుపు నేను దాచుకున్నాను. ఇవేమో ఇలాగా మొలకలు వచ్చాయి అంటే ఇవి నాటుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థం అన్నమాట. ఇవి ఓకేనా, ఇవి మనం నాటుదాం. ఇప్పుడు చూడండి, ఇలాగా నేను ముందుగా ఈ టబ్లో ఎండిపోయిన ఆకులు అన్నీ గార్డెన్ తుడిచిన తొక్కు అంతా వేసి నేను దీన్ని సిద్ధం చేసుకున్నాను ఫ్రెండ్స్. దీని మీద మట్టి, వర్మీ కంపోస్ట్ అన్నీ వేసి దీన్ని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు పసుపు కొమ్ములు నాటుతున్నాను. ఓకేనా, జస్ట్ ఇలాగ పెట్టేసుకోవడమే ఫస్ట్. ఓకేనా, కొంచెం దూరంగా పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి దుంప ఊరడానికి ప్లేస్ ఉండాలి కదా, అందుకని అనమాట. ఓకేనా, మొలక పైకి ఉండేటట్టు చూసి పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. కొంచెం ఇవి మొలకలు పైకి వచ్చి ఇదైనంత వరకు కొంచెం వాటర్ తక్కువగా వేసుకోవాలి పసుపుకి. ఎప్పుడైనా మనం వాటర్ ఎక్కువ వేసాం అనుకోండి కుళ్ళిపోతుంది పసుపు అన్నమాట. అందుకని మనం జాగ్రత్తగా పదును చూసుకొని, కొంచెం డ్రై అయిపోయిందంటే అప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి, అంతేనా. అది మరి ఎక్కువ వాటరింగ్ చేసేయడం వల్ల ఆల్రెడీ నేను ముందే మట్టిని తడిపి పెట్టుకున్నాను. ఇంకా మనం వాటర్ ఇవ్వక్కర్లే. ఓకేనా, ఓకే. ఒక టబ్లో పెట్టేసాము. ఓకే, ఇంకో టబ్లో పెట్టుకున్నాం. ఓకేనా, ఇంకా ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా మొలకలు వచ్చేస్తాయో ఆ సీజన్ వచ్చేసరికి. ఇంకా నాటుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, మమ్మల్ని నాటుకోండి అని చెప్పేసి అనమాట ఇండికేషన్ అది, తెలుసా. దుంప కప్పి ఉంచితే సరిపోద్ది, ఆ మొలక పైకి ఉండేటట్టు చేసుకుంటే సరిపోద్ది. ఇలా అడ్డుగా నాటాను. కొంచెం గుల్లగా ఉండాలి దుంప ఊరటానికి. మనకి మట్టి లూజ్గా ఉంటే దుంప బాగా ఊరుతుంది. అందులో మట్టిలో రాయిలు గట్ట ఏమైనా ఉంటే మాత్రం తీసేసుకోండి ఫ్రెండ్స్. అంటే దుంప ఫ్రీగా ఊరడానికి అవ్వదన్నమాట, రాయిలు కానీ మట్టి గట్టిగా ఉన్నా. అందుకని దుంప ఫ్రీగా ఊరడానికి వీలుగా మనం అయితే సిద్ధం చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ఓకే, ఫ్రెండ్స్ ఈరోజు ఈ 2 టప్పుల్లో పసుపు వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా పచ్చి పసుపు మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇవాళ రేపు కొని నాటుకోండి. చక్కగా ఆర్గానిక్ పసుపు ఇంట్లోనే మీరు 8 months తర్వాత మీరు చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.